దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ పట్టుబట్టి నియోజకవర్గ అభివృద్ధి ఇచ్చానికి సీఎం రేవంత్ సార్ తన కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపెడుతుండు. ఇక మంజూరైన పనులకు శంకుస్థాపనలు చేయడానికే పెద్ద పెద్ద మంత్రులను ముఖ్యమైన మనిషిగా వీళ్ళు నంపుతుండు. అయితే ఇయ్యాల సుత నియోజకవర్గానికి ఒకటే కేప 12 33/11 kV సబ్ స్టేషన్లతో పాటు ఒక 132/33 సబ్ స్టేషన్ సుత తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ను ముఖ్యమైన మనిషిగా వీళ్ళు నంపి ఇగో ఇవాళ ముసాపేట మండల కేంద్రంలో సార్ చేతుల మీద శంకుస్థాపనలను చేసిండ్రు. ఇక సబ్ స్టేషన్లకు ఎన్ని రూపాయలు తెలుసా అనోళ్ళ లచ్చలు అనుకునేరిగిన కాదు ఒకటే క్యాప 72 కోట్లంట. వాయబ్బా అనుకుంటుర్రు కదా. ఇంతకు తొలుత ఎమ్మెల్యేగిన ఒకటే నాడు సబ్ స్టేషన్లు ఇచ్చానికి గిన్ని గానం రూపాయలను తెచ్చిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం మీ ఎమ్మెల్యే జిఎంఆర్ సారే తెచ్చిండు. ఇక అక్కనే పెద్ద పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కు నియోజకవర్గంలోని 1000 మంది వచ్చిర్రు. ఇక ఆ మీటింగ్ లో చిన్న సీఎం బట్టి సార్ మాట్లాడుకుంటా మీ ఎమ్మెల్యే నెస్స కష్టపడి పనిచేస్తాడు, పట్నంకి వచ్చిందంటే చాలు మీ ఇచ్చానికి ఏదో ఒక పని పట్టుకొచ్చి సార్ గీ పలానా పనికి గిన్ని నిధులు కావాలి, ఇంకో పనికేమో గిన్ని కోట్లు కావాలి అని అంటుంటాడు. కానీ మీ ఎమ్మెల్యేని చూడందాడు మాకు భయం అవుతుంది, మళ్ళీ ఎన్ని కోట్లు అడుగుతాడు అని ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ అంటుంటే వచ్చిన మంది అలా ఒకటే సప్పట్లు కొట్టుకుంటే జై జిఎంఆర్ జై జిఎంఆర్ అంటే నినాదాలు అందుకున్నారు. కానీ గింత మంచిగా అభివృద్ధి చేసే ఎమ్మెల్యే మీకు ఉండడం మీ అదృష్టం అంటాను అనుకుంటా అస్తంపాటి సర్కార్ చేస్తున్న అభివృద్ధిని వివరించిండు బట్టి సారు. 72 కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం చెప్పి పట్టుబట్టి మరీ సాక్షి తెచ్చుకొని తీసుకొని వచ్చి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. నాకంటే తొలుత ఉన్న గులాబీ ఎమ్మెల్యే నీళ్లు తెస్తానని ఉద్యోగాపాలు కొట్టి వేములలో మదిగట్ల గ్రామాలలో ఉన్న చెర్ల నుంచి నల్లమన్ను కొట్టుకొని కోట్ల రూపాయలను కూడబెట్టుకున్నాడని మైక్ అందుకొని మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ కోపమైండు. ఆ గులాబోన్ లాగా కాదు, నేను గెలిచిన 18 నెలలనే 100 కోట్ల రూపాయలను తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని వివరించింది ఎమ్మెల్యే జిఎంఆర్ సార్. ఈ ఎమ్మెల్యే జిఎంఆర్ సార్ పాత గులాబీ ఎమ్మెల్యే మీద గుస్సా అవుతుంటే కిందున్న పబ్లిక్ ఒకటే సీటీలు సపాట్లు కొట్టులు కొట్టిండ్రు. ఇవే కాకుండా నెస్సూర్ల కరెంట్ ట్రాన్స్ఫర్లను పంపించేసి మైనార్టీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి పిరిగి వచ్చిన ఆడోళ్లకు బట్టలు కుట్టే మిషన్లను పంపించేసిండ్రు. ఇక మీటింగ్ షురూ అయ్యాకంటే తొలుత అస్సంపాటి నాయకుడు ఇట్లా నాగల్నిస్తే గొల్ల కుర్మలేమో గొంగడు కప్పి మేకపిల్లనిచ్చి సార్ తోటి ఫోటోను దిగిండ్రు. ఈ కార్యంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అస్సంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు ఊరూర్ల సందు వచ్చిన 1000 మంది బుడ్డ లీడర్లు పాల్గొన్నారు.